పూరి గారి తర్వాత బయట వాళ్ళలో మీరు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా కావచ్చు, మర్యాద రామన్ పాడినట్టున్నారు. మర్యాద రామన్ ఇట్లా మంచి మంచి సినిమాలు ఉన్నాయి పెద్ద డైరెక్టర్లు. నాకు అది అర్థం కాదు. ఇప్పుడు మర్యాద రామన్ పిలిచారండి సడన్గా, ఫోన్ వచ్చింది, సార్ ప్రసాద్ ల్యాబ్కి రండి అర్జెంట్ కంటే వెళ్తే రాజమౌళి సార్ ఉన్నారు, కీరవాణి సార్ ఉన్నారు ఇక్కడ. రాజమౌళి గారు రావణంపాటి భలే పాడారండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాక మన మేడం కీరవాణి గారు వైఫ్ శ్రీవల్లి మేడం కూడా వచ్చారు. భలే పాడారు నా పాట. ఆవిడ చాలా చాలా పొగిడారు. అయింది సార్, కీరవాణి సార్ లోపలికి వచ్చి పిలిచారు. కీరవాణి సార్ పాట నేర్పించే విధానం ఒకటి అద్భుతంగా ఉంటుందండి. అంటే ఒక గురువు, సుశిక్షితులైన గురువు, ఏమీ తెలియని ఒక మామూలుని ఒక వజ్రంగా మార్చగలిగే కెపాసిటీ ఉంటుంది ఆయన టీచింగ్లో. అంత గొప్పగా ఉంటుంది అయింది. కూర్చోబెట్టారు, 20 minutesలో పాట నేర్పించారు నాకు. నేను కూడా 25 minutesలో పాట ఫినిష్ చేశాను ఆ పాటని. పాట సూపర్ హిట్ అయింది, సినిమా సూపర్ హిట్. మళ్ళీ పిలవలేదు నన్ను. దీనికి లాజిక్ లేదు. మనం ఇందాక అవును ఒక హిట్ సినిమాకి మ్యూజిక్ చేసామో, హిట్ సినిమాలో పాడామో, ఒక ఫ్లాప్ సినిమాకి, దానికి లాజిక్ లేదు. ఇక్కడ హిట్ సినిమా తర్వాత నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయలేదు, దీనికి లాజిక్ లేదు. ఏంటంటారు, మేబీ నా జాతకమేమో అది. అది సరదా అండి. అంటే ఇట్లండి, అది మళ్ళీ వాళ్ళకి ఐడియా వస్తే పిలుస్తారండి. అది కెరీర్ చూసుకుంటే కూడా అంతే ఉంది మీది. నవ్వు వస్తుంది నాకు. ఓవరాల్గా కెరీర్ చూస్తే గ్రాఫ్లో నాకే నవ్వు వస్తుంది. నవ్వుకుంటుంటాను, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు, నవ్వు వస్తూ ఉంటుంది నాకు బేసిక్గా. జెమినీలో శివాజీ గారు రావటం వలన మీరు బయటికి రావాల్సి వచ్చింది అనుకోవాలా? నో అదే లేదండి. అదే ఎందుకంటే మీ ప్రోగ్రామ్ ఆయన అప్పటికి అది చిన్నపిల్లల ప్రోగ్రామ్ అయిపోయింది సార్. అది యువస్లవింగ్ అనేది బిగినింగ్లో. తర్వాత ఏమైందంటే చిన్న చిన్న స్కూల్ పిల్లల్ని, చిన్న అప్పుడే కాలేజ్ ఎంటర్ అయిన వాళ్ళందరూ పెట్టడం మొదలుపెట్టారు అప్పుడే. అండ్ ఇంకా దాంతో ఇంకా అది పై ఇంకోటి హానెస్ట్ చెప్పాలంటే దానికి పెద్ద పే చేసేవారు కాదు. రోజు గంగ జాతర అయితే ఉండేది, పొద్దున్నీళ్ళు కూర్చోవడం ఎంత ఉండేది, పెద్ద డబ్బులు వచ్చేవి కాదు దానికి. అదేంటంటే కొంచెం కొత్తగా ఎవరన్నా ఛానల్కి యాంకరింగ్ చేస్తామని వచ్చిన వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చేవారు. బట్ ఏ మాట కాబట్టి ఆ ప్రోగ్రామే నాకు గుర్తింపు తీసుకొచ్చింది. యువస్లవింగ్ అయిన ప్రోగ్రామ్ వల్లే నన్ను ఈ రోజుకి ఇప్పుడు యూఎస్లోనో ఫారిన్ కంట్రీస్ వెళ్ళినా, లేకపోతే ఇక్కడ చాలా మంది ఒక జనరేషన్ పీపుల్ బాగా మైండ్లో పెట్టుకున్నారు ఆ ప్రోగ్రామ్ని. సో అదే తీసుకొచ్చింది నాకు ఆ గుర్తింపు. తర్వాత ఏదో ఆన్లైన్ షోస్ అవి చేశాను నేను కొన్ని, నవరాగం అని, పోస్ట్ బాక్స్ 1562 అని, వాటికి బాగానే పే చేసేవారు అనమాట. డైరెక్టర్గా చేశారు కదా? లేదండి, నేను ఓన్లీ యాంకర్గా చేశాను వాటిలో ప్రోగ్రామ్స్లో. బట్ అప్పుడు శివాజీ ఇది మన యువస్లవింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు తనని షిండే గారని ఉండేవారు అప్పుడు, కో డైరెక్టర్ చనిపోయారు ఇప్పుడు లేరు ఆయన. ఆయన శివాజీని పెట్టారనమాట. పెట్టిన తర్వాత అదే టైంలో పరదేశీ కాంటెస్ట్ ఏదో వచ్చింది, దాంట్లో తను పార్టిసిపేట్ చేశాడు. స్లోలీ అలా 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 తను ఒక ఎదుగుతూ వచ్చాడు, తను అలా హీరో అయ్యాడు. తర్వాత అదంతా ఫోకస్, అంటే వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు వాళ్ళు యాక్టర్స్ అవుదాం అనుకున్నారు, గట్టిగా పెట్టారు టార్గెట్, రీచ్ అయ్యారు వాళ్ళు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఎప్పుడు ఆ కంపారిజన్ ఎప్పుడు అలాంటివి చేసుకోండి లైఫ్లో. అరే అది ఉంటే మనం హ్యాపీగా ఉండలేం బేసిక్గా. అంతే, అంటే అప్పుడు దాకా ఉన్నారు కదా, ఉండి ఒకసారిగా సడన్ గా బ్రేక్ వచ్చి స్టార్ వాళ్ళది ఎవరి అని నేను బయటకు వచ్చి చెప్పాను కదా. బయటకు వచ్చింది కేవలం ఈ ఆలోచనతోనే వచ్చారు. ఏముంది, ఇప్పటికీ నేను వెళ్ళి యాంకరింగ్ చేస్తానంటే మా వాళ్ళు కళ్ళు మూసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు అసలు లేదండి, అలాంటిది ఏం లేదు. కేవలం మ్యూజిక్, ఈ సింగింగ్ గురించి నేను బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకు మరి 2 సంవత్సరాల గ్యాప్ ఎందుకు? మరి మళ్ళీ జీరోకి వెళ్ళింది కదా సార్ నాది. మళ్ళీ చక్రం జీరోకి వెళ్ళింది, మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాను నేను. జీరో నుంచి మొదలు పెట్టినప్పుడు ఎందుకంటే 2000లో పాడాను నేను ఈ సినిమాలో, మన బాచీలో. ఓన్లీ పూరి జగన్నాథ్ సినిమాల్లో మాత్రమే పాడుతున్నా అప్పుడు కూడా. బట్ అనుకోకుండా సెకండ్ మూవీకి నాకు చాలా పెద్ద ఆఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చారు. ఇది మృగరాజ్ సినిమాలో చెప్పాను కదా. అదే చూసారు, అది కొన్నిసార్లు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఒక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి దేవుడు చేసిన మనుషులు ఫ్లాప్ ఎలా కారణమో, సింగర్గా కూడా నాకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి కారణం కూడా అక్కడ మృగరాజ్ గారు పడిపోయింది నాకు. అంటే అదే అంటున్నా, అంటే
ఈ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ విపరీతంగా ఉంటాయండి, విపరీతంగా ఉంటాయి. ఎందుకు ఆ సాంగ్ కూడా మీకు పెద్ద హిట్ అండి ఆ సాంగ్. అది మీరు పాడిన తర్వాత మళ్ళీ పాడించారు కదా అది అది కూడా అప్పుడు ఏదో కొంచెం ఇష్యూ జరిగింది. అప్పుడు ఇష్యూ అంటే ఏం లేదు, ఫస్ట్ నేను పాడిన పాట హంగామా హంగామా సాంగ్. ఓకే, పాడిన తర్వాత మళ్ళా యాక్చువల్గా అది కేకే పాడాలి ఆ పాట. కేకే అవైలబుల్ లేదని చెప్పి నాతో పాడించారు. పాడించిన ఎవరు చిరంజీవి గారు చెప్తేనే పాడించారు. అది చిరంజీవి గారికి బాచి సాంగ్ తీసుకెళ్ళి వినిపిస్తే అది విని అయినా వెంటనే ఫోన్ చేసి ఈ సాంగ్ రఘుతో పాడించానని చెప్పి ఆయన చెప్తే నాకు పిలుపు వచ్చింది. ఓకే ఓకే, పాడిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నా వాయిస్ తీసేసి మళ్ళీ కేకేతో పాడించారు. పాడిస్తే అది చిరంజీవి గారికి తెలియదు అది. ఓకే, సో అంటే ఎందుకు పాడించారనే దానికి కూడా రీజన్స్ ఏంటంటే ఆ సినిమాలో అన్ని పాటలు కూడా సుఖ్వీందర్ సింగ్, శంకర్ మహాదేవన్, ఉదిత్ నారాయణ్ ఇట్లా ఇండియాలో ఉన్న టాప్ క్లాస్ సింగర్స్ అంతా పాడారనమాట ఆ పాటలు. సో అలా పాడినప్పుడు 4 పాటలు వాళ్ళు పాడి 5వ పాడాడో లోకల్లో గొట్టంగా రఘు అనేవాడు పాడాడు అంటే కార్డులో వాల్యూ ఏ రకరకాల లెక్కలు ఉంటాయి కదా. అది సినిమా అన్న తర్వాత రకరకాల లెక్కలు ఉంటాయి. అది ఆ ప్రపోజల్ ఎవరు పెడతారో కూడా తెలియదు. అది ఎవరి నుంచి వస్తుంది చెప్పాను కదండి, ఇక్కడ 10 మంది ఉంటారు సార్, 10 చోట్ల నుంచి ప్రపోజల్స్ వస్తాయి. ఇది ఎలా ఉంటే బాగుంటుంది, అది ఎలా ఉంటే బాగుంటుంది, దీనికి ఇది లెక్క, దీనికి ఇంత మార్కెట్, దానికి ఇది, ఇన్ని రకాల గోళ్ళు ఉంటాయి ఇక్కడ. ఆ గోల్లో నా సాంగ్ లేచిపోయింది. లేచిపోతే తెలిసింది విషయం, తెలిస్తే నేను వెంటనే చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేశాను. ఇది సార్ నా వాయిస్ తీసారా సార్ అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆయన నిజం చెప్పండి, కోపం వచ్చి ఆయన శబ్దాలకి వచ్చారు. వచ్చి ఆ రోజు కళ్ళతో చూసా ఈ మేనేజర్స్ మీద వాళ్ళ మీద చాలా గట్టిగా అరిచారు. ఆయన ఎందుకు మార్చారు, ఎవరికి చెప్పి మార్చారు మీరు అని చెప్పి గట్టిగా అరిచేటప్పటికి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ నా వాయిస్ పెట్టేశారు. ఓకే, సో అలా ఆ సినిమాలో నేను పాడానండి. బట్ పాడిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అవడంతో మళ్ళీ కొంచెం వెనకబడింది కెరియర్. మళ్ళీ పూరి జగన్నాథే మళ్ళీ ఈడియట్ సినిమాలో మళ్ళీ లేపాడు ఒక్క దెబ్బతో. ఇంకా అక్కడి నుంచి వరుసగా శివమణి, ఆంధ్ర వాళ్ళ అమ్మ నాన్న తమిళ అమ్మాయి, నేను ఇంతే వరుస పెట్టి అతని సినిమాలన్నీ పాడాను, బయట సినిమాలో పాడాను. తర్వాత చెన్నై వెళ్ళి చాలా యువన్ శంకర్ రాజా గారి దగ్గర దాదాపు 25 సినిమాలు పాడాను నేను. తెలుగులోకి 70 అవుతుంది, 19 కోడి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాతోనే పాడించేవారు ఆయన. యువన్ గారి సినిమాలు తెలుగులో 70 అవుతుంటే అన్ని రఘు అంటే ఎంత వెళ్ళడం పాడటం రావటం. ఓకే, సో అలా ఆల్మోస్ట్ చిన్న చిత్తగా అన్ని కలిపి 1000 పాటల దగ్గర పాడాను. ఆ ఇన్సిడెంట్ అయినా ఒక రకంగా మణిశర్మ గారికి కొంచెం గ్యాప్ క్రియేట్ చేసిన కారణం అనుకోవచ్చు. అంటే జనరల్గా ఏంటంటే ఆయన ఫీలింగ్ ని ఒక రకంగా బ్రేక్ చేసింది అనుకోవచ్చు ఆ ఇన్సిడెంట్. అది అంటే ఏమో మరి తర్వాత మణిశర్మ ఏమైందో తెలియదు కానీ తర్వాత గ్యాప్ అయితే వచ్చిందండి. తర్వాత నేను మణిశర్మ చాలాసార్లు వెళ్ళి అడిగాను నేను, సార్ అంటే సార్ ఓకే పాడుదు కానీ అనేవారు. తర్వాత ఇంకా గ్యాప్ అలాగే చాలా నేను కూడా అడగడం మానేసాను. ఇన్సిడెంట్ బట్ ఇప్పుడు కలిసిన నాతో చాలా క్లోజ్గా ఉంటారు ఆయన. మణి సార్ ఇప్పుడు కలిసిన వచ్చి గుద్దుతారు నన్ను అంతెందుకు. మొన్న కూడా సార్ ఎక్కడో ఫంక్షన్లో కలిశారు, కలిసి భలే అన్నారు, భలే కాంప్లిమెంట్. అంటే చాలా హాయిగా అనిపించింది గుండెకి. అంటే ఒక గొప్ప టెక్నీషియన్, గొప్ప మ్యూజిషియన్, తెలుగు సినిమా మ్యూజిక్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడంలో ఈజ్ ఆల్సో ఒక పిల్లర్ ఆయన. అంటే ఈ జనరేషన్లో మణిగారు. అలాంటి మణిగారు కొట్టలేకపోయినరా నేను అన్నాడు ఆయన. దేనికి సార్ అన్న అంటే నక్లీస్కి వచ్చి కొట్టలేకపోయినరా నేను అన్నాడు ఆయన. ఆయన ఇందులో మందులో పాట చేశారు కదా శ్రీదేవి సోడా సెంటర్లో. ఓకే ఓకే, మందులో సాంగ్ చేశారు కదా, అది కూడా ఉత్తరాంధ్ర ఫోకే కదా, అది కొట్టలేకపోయినారు నిన్ను అన్నారు. అంటే భలే అనిపించింది. అది సంస్కారం, ఆయన సంస్కారం. అంటే హీజ్ ఎ ట్రూ మ్యూజిషియన్ అండి.